హాయ్ హలో అందరికి నమస్తే. గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. చాలామంది ఆయనకు భక్తులుగా ఉంటారు. గురువుగారు అని చెప్పి ఆయనని సంబోధిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా ఆయన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కూడా మరి ఖండించే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో గరికపాటి గారికి సంబంధించి అనేక కాంట్రవర్సీలు వస్తూ ఉన్నాయి. అయితే అందరికీ ప్రవచనాలు బోధించేటువంటి గరికపాటి నరసింహారావు గారి వెనక మనకి తెలియని, ప్రపంచానికి తెలియని ఒక కథ ఉందని చెప్పి, ఆ కథకు సంబంధించి ఆయన ఎలాంటి వాడు అనేటువంటి అంశానికి సంబంధించి, వృత్తి ప్రవృత్తి ఎలా ఉంటుందనే అంశాలకు సంబంధించి, 25 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఆయన ప్రవర్తించాడు ఒక మహిళ పట్ల అనేటువంటి అంశానికి సంబంధించి, ఇప్పుడు మహిళల పట్ల గౌరవం లేదు కాబట్టే ఆయన ప్రవచనాల్లో మహిళలను తక్కువ చేసి మాట్లాడుతుంటాడు అని చెప్పి కూడా ఈ అన్ని అంశాలకు సంబంధించి ఆయన క్యారెక్టర్కి సంబంధించి ఆయన మొదటి భార్య కామేశ్వరి గారు అని చెప్పి ఆమె ఈ మధ్య అనేక వీడియోల్లో ఆమె మాట్లాడుతూ ఉంది, ఆమె బాధపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఎందుకు బయటికి వచ్చి ఆయనకు సంబంధించినటువంటి ఆయన క్యారెక్టర్కి సంబంధించి ఎందుకని ఈ రకంగా బయట పెడతా ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు వీళ్ళందరూ కూడా ఆమెను కొంత కామెంట్ల రూపంలో కొంచెం ఆమెను బాధ పెడతా ఉన్నారు. ఆమె కన్నీళ్లు పెట్టుకొని మళ్ళీ దానికి కూడా మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంది. సో ఆమెతో ఒక క్లారిటీ ఇచ్చింది. ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను బయటికి రావాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, తను ఇన్ని సంవత్సరాల కాలం నేను పడ్డ వేదన ఏంటి, నా జీవితం ఏ రకంగా నాశనం అయిపోయింది అని చెప్పి ఆమె చెప్పినటువంటి అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత, ఆమె చెప్పినటువంటి అనేక విషయాలు విన్న తర్వాత గరికపాటి గారి మీద కొంతమందికి ఉన్నటువంటి మంచి అభిప్రాయం బహుశా ఇంతకుముందు ఉన్నట్టుగా ఉండకపోవచ్చు. మరి ఆమె చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది లేదో తెలియదు, కానీ కొంతవరకు అయితే ఆయన మీద మరి ఆ గౌరవం పోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆ గౌరవం కనుక అలాగే కొనసాగాలంటే ఖచ్చితంగా ఆయన గరికపాటి నరసింహారావు గారే స్వయంగా వీటికి సంబంధించి మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి కామేశ్వర గారు చెప్తా ఉంది. ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి ఈ రకంగా నేను అడిగే వాటికి నేనైతే ప్రస్తావించిన వాటికి సంబంధించి ఆయన చెప్పలేదని కూడా ఆమె చెప్తా ఉన్నారు. అయితే వీటికి సంబంధించి కొన్ని అంశాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బహుశా చాలామంది చూసే ఉంటారు, తెలుసుకొని ఉంటారు. కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆమె ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత విడిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మేడం మీరు బయటకు వచ్చి అంటే, ఆమె చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, మరి అనేక సందర్భాలు అనేక చోట్ల ప్రవచనాలు బోధించేటువంటి క్రమంలో స్త్రీల గురించి గరికపాటి నరసింహారావు గారు చెప్పినటువంటి ఒక ఎక్కడో ప్రవచనాలకు సంబంధించి ఆమె మాట్లాడారు. అక్కడ స్త్రీకి అన్యాయం జరిగితే మరి ఇంట్లో ఉండకండి, స్త్రీకి అన్యాయం జరిగితే ఎదిరించి నిలబడండి, బయటికి రండి, మాట్లాడండి అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ మాటలు విని, సరే నాకు అన్యాయం జరిగింది కదా, నీ వల్లే జరిగింది కదా అని చెప్పి నేను వాటికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఏదైతే సుగ్రీవుడు, వాలి వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఆమె ప్రస్తావించారు. నేను ఎన్ని బాధలు అనుభవించాను ఏంటి అనేటువంటిది. చాలామందికి సుగ్రీవుడు, వాలి కథకు సంబంధించి మీకు తెలిసే ఉంటుంది. ఆమె వీటికి సంబంధించి కూడా ఏం చెప్పిందంటే, సుగ్రీవుడు వాలి భార్యను సుగ్రీవుడు అనుభవించాడు. సో ఆమె జీవితం కూడా అదే రకమైనటువంటి జీవితం. వరంగల్లో ఒక స్కూల్ ఏర్పాటు చేసినప్పుడు ఈయన తన మిత్రులతో కలిసి అప్పుడు స్కూల్ ఏర్పాటు చేసినట్టే గరికపాటి నరసింహారావు గారు, ఈమె ఇప్పుడు ఎవరైతే మొదటి భార్యని చెప్తా ఉన్నారో కామేశ్వర్ గారు, ఈమె గరికపాటి నరసింహారావు గారి అన్నైనటువంటి గరికపాటి వెంకటేశ్వరరావు ఆయనకు భార్య. వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధం, మంచి అనుబంధం, వాళ్ళు అన్యోన్యంగా బతుకుతూ ఉన్నారంట వాళ్ళు. సో ఆయనకి ఎలాంటి జాబు లేదు. ఈ గరికపాటి నరసింహారావు గారు వరంగల్ ప్రాంతంలో పెట్టినటువంటి స్కూల్లో మరి ఏదైనా జాబ్ ఉంటుందని చెప్పి ఆమె అడగడంతో మరి అక్కడికి వీళ్ళు వెళ్ళడం జరిగిందంట, వరంగల్కి. ఇప్పటికి కూడా ఆ స్కూల్ ఉంది, కావాలంటే వెళ్ళి కనుక్కోండి మీరు అని చెప్పి కూడా ఆమె అడ్రస్ మొత్తం చెప్తా ఉంది, వివరాలు కావాలంటే కనుక్కోండి అని కూడా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు తన భర్త గరికపాటి వెంకటేశ్వరరావుకి విశాఖలో ఎక్కడ జాబ్ వచ్చిందంట. సో అక్కడికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు వీళ్ళు. ఆ క్రమంలో మరి తన భార్యను కూడా తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో, మీరు సడన్గా ఇట్లా వెళ్ళిపోతే ఇక్కడ ఎవరుంటారు, ఇక్కడ ఉండరు కదా, ఇక్కడ టీచర్లు బోధించడానికి ఎవరు లేరు, అది 5వ తరగతి వరకే ఉన్నటువంటి పాఠశాల, మరి మీరు వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పి ఆయన అప్పుడు అడగడం జరిగిందంట. సరే ఆయన కూడా కొంత కన్విన్స్ అయ్యాడంట. ఎవరు? గరికపాటి వెంకటేశ్వరరావు. సరే సడన్గా వెళ్తే కూడా కష్టం కదా అని చెప్పి, సరే ఇక్కడ ఉండు, అన్ని సర్దుబాటు అయ్యాక తీసుకెళ్తానని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడంట. మరి ఈమె ఏమంటుందంటే, ఇక్కడ కొన్ని అది బయటికి చెప్పుకోలేనటువంటి సంఘటనలు అక్కడ జరిగాయి, ఆ వ్యక్తి యొక్క బుద్ధి సరిగా లేదు, కొన్ని సంఘటనలు జరిగాయని చెప్పి కన్నీళ్ళు పెట్టుకొని చెప్తా ఉంది. ఇక్కడ మేము బ్రాహ్మణులం, విద్య ఉంది కానీ ఎదుర్కొనే ధైర్యం లేదు. సో ఆ రకంగా నా జీవితం నాశనం అయిపోయింది, మరి ఆ వ్యక్తితో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఆ చీకటి కోణం దాని గురించి నేను మాట్లాడలేని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆమె. సరే ఆ రకంగా వాళ్ళ జీవితం కొనసాగుతున్నప్పుడు తర్వాత
మరి ఏదైతే ఈ విడాకులు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకొని విడాకులు అని చెప్పేసి విడాకులు ఇచ్చేసి ఉన్న ఇంటి కూడా రాపిచ్చేసుకొని ఆమెను పంపించేస్తారంట. అప్పుడు పంపించేసిన తర్వాత ఆమె జీవితం మీద ఆమె ఇప్పటివరకు భగవంతుడి దయ వల్ల ప్రవచనాలు ఆధ్యాత్మికంగా ఆమె ముందుకు వెళ్తూ విద్యను అభ్యసిస్తూ ఒక మంచి దారిలో ఆమె వెళ్తూ ఈరోజు తనకంటూ ఒక స్టేటస్ని ఏర్పాటు చేసుకుని తనకంటూ కొన్ని సంపాదించుకుంది, సొంత ఇల్లు సంపాదించుకుంది, తనకు ఒక పేరు సంపాదించుకుంది. ఈ రకంగా బతుకుతున్నటువంటి క్రమంలో ఆమె ఆ అంశాలకు సంబంధించి ఈరోజు ఇట్లా బయటి ప్రపంచానికి గొప్ప వ్యక్తి అని చెప్పేటువంటి వ్యక్తులు ఆడవాళ్ళ పట్ల ఏ రకంగా ఉంటారనడానికి ఈయన ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి ఆమె పడినటువంటి బాధలన్నింటిని కూడా వీడియో రూపంలో పెట్టింది. ఆమె సుదీర్ఘమైనటువంటి వీడియో అది కూడా. సో ఈ క్రమంలో ఈయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆమె మీద బూతులు మాట్లాడడం ఈ రకంగా రకరకాలుగా చేస్తూ వచ్చారు. మరి అదేవిధంగా కొంతమంది ఆమెకు ఇంకో ప్రశ్న వేస్తూ ఉన్నారు. మీరు అంతగా ప్రేమ ఉంటే ఇప్పుడు గరికపాటి గారిని తిడతా ఉన్నారు కదా, మరి 2 పిల్లల్ని వదిలేసి మీరు ఎందుకు వచ్చారు? ఆ పిల్లల్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు అప్పుడు ఆ పిల్లలు తనతో పాటు తెచ్చుకోవాలంటే తన దగ్గర ఏం లేదు, ఆ పిల్లల్ని పోషించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గరికపాటి గారు ఆ 2 పిల్లలు తన దగ్గర ఉంచుకోవాలని అక్కడే తన దగ్గర ఉంచుకున్నాడు. ఈమెను పంపించేశారు. పోవాలి వెళ్ళిపోవాలని చెప్పి బాగా ప్రెజర్ చేశారంట. వెళ్ళిపోయారంట. ఆమె పైన చేతబడి ప్రయోగం కూడా చేశారంట. చేతబడి చేస్తే అవుతుందో లేదో తెలియదు కానీ అలాంటి ప్రయోగాలు కూడా చేశారు. అసలు మీకు చెప్పలేనటువంటి చాలా ఉన్నవి. నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అని చెప్పి కూడా ఆమె దారుణాతి దారుణంగా ఆ వ్యక్తికి సంబంధించి మాట్లాడుతూ ఉంది. ఆ పేరు ఎత్తాలంటూ కూడా నాకు చిరాగ్గా ఉందని కూడా చెప్తా ఉంది. తన కొడుకులకు సంబంధించి తన కొడుకులు ఎవరైతే వాళ్ళ చేతనే వాళ్ళని పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళ చేతనే నన్ను రోడ్డు మీద పరిగెత్తించే విషయంలో కానివ్వండి, పరిగెత్తించినటువంటి పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా కేసులు పెట్టి ఈ వయసులో కూడా 60 సంవత్సరాలు దాటినటువంటి నా మీద క్రిమినల్ కేసులు పెట్టించి నన్ను ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటి నీచుని ఏ రకంగా చూడాలి, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తిని అని చెప్పి కూడా ఆమె అన్ని విషయాలతో పాటు ఈ విషయం కూడా చెప్తా ఉంది. ఆమె మాట్లాడినటువంటి మాటలు కొన్ని మీకు వినిపిస్తాను. అందుకే స్త్రీ సైకో అన్నాను. పైకి చెప్పేటువంటి ఈ సరస్వతి పుత్రుడిలో ఒక మాట, గరికిపాటి ఎప్పటికీ వీడియోల ముందుకు వచ్చి మాట్లాడలేడు. ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నాకు తీసుకొచ్చి నా జీవితాన్ని నలిపేశాడు. అందుకే స్త్రీ సైకో అన్నాను. పైకి చెప్పేటువంటి ఈ సరస్వతి పుత్రుడిలో నీచాతి నీచమైనటువంటి భావనలు చాలా ఉన్నాయి. అయితే ఇంకొకటి కూడా చెప్పాలి. తప్పు చేసినది 40 ఏళ్ల క్రితం. అప్పటికి సరస్వతి పుత్రుడు కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తి, నీచమైన భావాలు ఉన్నటువంటి ఒక దుష్టుడు. దుష్టత్వంతో నన్ను చూశాడు, నా జీవితాన్ని తగలబెట్టాడు, నాశనం చేశాడు. ఇప్పుడు సరస్వతి పుత్రుడు, ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఇప్పుడు అలాంటి వెర్రి పనులు చేయకపోయినా లోపల ఉన్నటువంటి ఆ స్త్రీ పట్ల ఉన్నటువంటి ఒక ఏహ్యమైనటువంటి చాలా అసహ్యకరమైనటువంటి భావనలతోటి ఆ స్త్రీలను అలా విమర్శిస్తాడు. లోపల ఉన్న వ్యక్తి గురించి మీకు తెలియదు. అది మీడియా ముందు కాదు, ప్రపంచానికి చెప్పేటువంటి విషయాలు కాదు. భర్త ఎలాంటి వాడు భార్యకి మాత్రమే తెలుస్తుంది, తల్లికి కూడా తెలియదు. ఇక్కడ భార్య అని నేను అనట్లేదు, అది చాలా నీచమైనటువంటి పదం నా దృష్టిలో. నా విషయంలో వ్యామోహంతో జరగలేదు. అది రావణాసుడు సీతను ఎత్తుకెళ్ళాడు, తీసుకెళ్ళి రాక్షస స్త్రీలని కాపలా పెట్టాడు. ఎందుకు ఆమెను మనసును మార్చండి అని. సీతాదేవి అక్కడి నుంచి ఎక్కడికి పారిపోతుందండి? ఎక్కడికి తీసుకొచ్చాడో తెలియదు. ఎలా పెడుతుంది సీత? ఎక్కడికి పెడుతుంది? సో ఇట్లా ఈ రామాయణంతో కంపేర్ చేసినప్పుడు సీతతో కంపేర్ చేసినట్టు అంశాలకు సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సీతతో పోల్చుకోవద్దని. అంటే ఆమె ఎగ్జాంపుల్ చెప్పింది. ఏదైతే ఎక్కడో ఇప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి ఒక సీతను మరి రావణాసుడు తీసుకువెళ్ళి అక్కడ ఏం చేశారు, చుట్టూ రాక్షసులను పెట్టారు, ఆమె మనసు మార్చమని చెప్పారు. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వరంగల్లో స్కూల్ అని చెప్పారు కదా, అక్కడ తీసుకువెళ్ళి అదే రకంగా నన్ను కూడా ఇబ్బంది పెట్టారు, ఈయన కూడా చేశారనేటువంటి అంశాలను మాత్రమే ప్రస్తావించింది. సో ఆయన వీటన్నిటి గురించి చెప్తారు కాబట్టి ఏది రామాయణము, మహాభారతము, వాలి, సుగ్రీవుడు ఇవన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి దాని వెనుక ఇవన్నీ ఉన్నాయనేటువంటి అంశాలు అందరికి అర్థమయ్యే విధంగా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. అది ఎప్పుడో అనుకోకుండా పుట్టినటువంటి పిల్లలే, కానీ ఈ దౌర్భాగ్యుడితోటి నాకు ఎక్కువ అనుబంధాలు లేవు. ఆయన కవిత్వం, ఊర్లు తిరిగాడు, స్వార్థంలో బతికాడు, అయిపోయింది. పిల్లల్ని పెట్టుకుని బతుకుతూ ఉన్నాను. పిల్లల ఫ్యూచర్, ఇంటి బాధ్యత తీసుకొని నన్ను ద్వేషించకుండా ఉంటే ఇవాళ ఇవన్నీ బయటకు వచ్చేవి కాదు. నువ్వు చచ్చిపో, గంధపు చెక్కలతో కాలు పెడతానన్నాడు. నేను ఎందుకు చచ్చిపోవాలి? పద్మావతి గారు, నేను ఏం తప్పు చేశారని చచ్చిపోవాలి?
చచ్చిపోయాక ఏ చెక్కలతో కాలబెడితే ఏంటండి? చావునన్నా చావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నీ కారణంగా నా అభివృద్ధి పోతుంది. మా అమ్మ నిన్ను వదిలించుకోమంది. అది ఏమి తల్లండి? చచ్చిపో అంటాడా? చచ్చిపో అంత నేను వెళ్ళిపోదునండి, పెరిగితనం నాలే. కానీ నాకు 2 పిల్లలండి. పిల్లలంటే ప్రాణం ప్రాణం. నోములు చేస్తే నోములు నోస్తే పుట్టిన పిల్లలు వాళ్ళు. వాళ్ళని వదులుకుని నేను ఎక్కడికి పెడతాను చెప్పండి? నన్ను బతుకునవలేదండి, ఇంకా నీచమైన పనులు చేశాడండి. అవి నేను పర్సనల్గా చెప్పలేను. వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొచ్చాడు, నన్ను అమ్మేశాడు. ఏం చెప్పమంటారు? పిల్లల చదువులు, భవిష్యత్తులు, పెళ్ళిళ్ళు అవ్వవేమో, నా బ్యాడ్ రిలేషన్ తోటి పెళ్ళిళ్ళు అవ్వవేమో వెర్రిదాన్లా ఆలోచించాను. కానీ కాలం మారింది. కాలంతో పాటు వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అనే ఆలోచనే నాకు రాలేదు. పిచ్చిదారులైనా ఆలోచించి వెళ్ళిపోవాలనుకునేటువంటి అనుకోని పరిస్థితిని, ఆ వెళ్ళిపోయే పరిస్థితులను కూడా ఈ దుష్టుడే ఏర్పాటు చేశాడు. ఇవన్నీ వ్యక్తిగతంగా చెప్పవలసినటువంటి, ఎందుకు వెళ్ళిపోయాను, ఎలా వెళ్ళిపోయానో కూడా చెప్తాను. కాముకత్వము అటువంటి లక్షణాలు నాకు లేవు. ఉంటే వాడు అన్న నుంచి దగా చేసి తీసుకొచ్చినప్పుడు ఈ దరిద్రపు మాతో నేను సంసారం చేయలేను, ఉండలేను. నేను అవధానిని చేస్తాను. సొసైటీలో స్త్రీ అవధానులు లేరు. నిన్ను మహా గొప్పదారి చేస్తాను, ఎమ్మెల్యే చేస్తాను, లెక్చరర్ గాని నువ్వు బతకచ్చు అంటే వెర్రీదాన్ని. కాకపోతే సంసారం ముఖ్యం అనుకున్నట్టు వెళ్ళాలి కానీ చదువుకొని, నాకు చదువు అంటే చాలా ఇష్టం. చదువుకోలేదు, 10th చదివాను, చదివిస్తానంటున్నాడు, అవధానాలు చేయిస్తానంటున్నాడు అని పిచ్చిదాన్ని నేను లొంగింది అదే ఒక్కదానికి భగవంతుడు సాక్షిగా చెప్తాడు. అవధానాలు చేయించాడా? ఇద్దరం ప్రయాణం చేస్తుంటే అనుకోకుండా మొహం ఇలా పెట్టుకొచ్చింటే ఒక పద్యం వచ్చిందండి. చిరునవ్వులకు మోమున చిరునవ్వే కానరాదు, చింతేలనుకో పరులన్న మాటలన్నీయు చిరునవ్వుతో స్వీకరించి చింతను విడుమా. కంద పద్యం అండి. లక్షణాలన్నీ కరెక్ట్ గా ఉన్నటువంటిది. అప్పటిదాకే రాసుకుంటూ నేను నేర్చుకున్నా, తెలియమే చేస్తానండి. ఛందస్సు వచ్చు, అది ఎందుకో నోటి నుంచి వస్తే అక్కడ టిక్కు పెట్టాడు. నన్ను మించి ఇది పెద్దదైపోతుంది అనుకుని అక్కడి నుంచి హీనాతిహీనంగా నన్ను తొక్కాడండి. అయితే జీవన పోరాటంలో ఒక స్త్రీని కదా, నా బతుకు నేను చూసుకోవడం, నేను కవిత్వం మీద దృష్టి పెట్టలేదు. పెట్టి ఉంటే నేను కూడా ఇలా చెప్పగలను. అదే ధ్యేయంలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పాడు. ఎవరికైనా స్త్రీకి ఎవరికైనా అటువంటి అవకాశం ఉంటే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవ్వగలరండి. మంచిది. సరస్వతి పుత్రుడు అలాగే ఉండాలి. కానీ భిన్నమైన ఆలోచన చేసి అహంకారానికి పోవడం వల్లని అయితే ఇక్కడ ఒకటి జరిగింది. నేను ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందండి. నా పిల్లల భవిష్యత్తు దెబ్బతినకూడదు, వాళ్ళ మనసు బాధపడకూడదు. ఎస్పెషల్లీ మా గురుజాడ వెరీ షార్ప్. ఒక రోజున వాడి కూర్చోబెట్టుకుని నారాయణతే నమో నమో అంటూ అన్నమయ్య కీర్తనతో చక్కగా పాడుతున్నాడు. ఈ దుష్టుడు వచ్చి ఇద్దరిని చిత్తకొట్టినంత పనిచేశాడు. కొట్టడలేండి, అంత సత్తా లేదు. ఇంట్లో సంగీతం వినపడితే చంపేస్తానన్నాడు. ఎంత దుష్టత్వం అండి. జీవితం చూడండి, నేను ఎలా బతుకుతున్నానో చూడండి. నా ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఋషిగా బతుకుతున్నానండి. వేషధారణ ఋషి కాదు. ఎందుకు 65 సంవత్సరాలు, 66 దాటిపోతున్నాయి నాకు. నేను ఉద్యోగం చేసుకుంటేనే కానీ దారి లేదు. ఇల్లు కొనుక్కున్నా, ఆస్తి బతుకుతా అనుకున్నా. ఒక భజన పెట్టుకోవాలంటే 20,000 కావాలండి. ఎక్కడి నుంచి వస్తే? నాకున్న ఆధారం సంస్కృతం పాఠాలు లెక్చరర్. 99 మార్కులు తెప్పించుకుంటూ మంచి లెక్చరర్గా నేను పేరు తెచ్చుకున్నా. పిల్లలందరికీ నేనంటే చాలా ప్రేమ, మేనేజ్మెంట్కి అంటే గౌరవం. నా ప్రవర్తన వాళ్ళకి తెలుసు. వీళ్ళు పెట్టేటువంటి ఈ కాముకురాలు వాడితో ఉంది వీడితో ఉంది ఇవి నాకు పట్టవండి. ఎందుకంటే ఎవరి నాలుగు తెచ్చిన వాళ్ళు మాట్లాడతారు. నిజాయితీగా బతుకుతున్నాను కాబట్టి ఆ భగవంతుడు నాకు ఇంత ప్రశాంతమైనటువంటి ఇల్లుని ఇచ్చాడు, ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాడు. నేను వీడియోలు చూడట్లేదు, కామెంట్స్ వినట్లేదండి. కానీ అర్థం చేసుకున్న మీరు, మీలాంటి వాళ్ళని ఇచ్చాడు భగవంతుడు. ఇంత జరిగిన దానికి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సరస్వతి పుత్రుడు ఎప్పుడో చేశాడు. అది దుష్టత్వం, క్రితం జన్మ పాపం అండి. మిమ్మల్ని వీడియోలు పెట్టద్దు, కామెంట్లు పెట్టద్దు అనట్లేదు. కానీ నేను డబ్బు కోసం ఆశపడు, లేకపోతే ఆయన కీర్తిని దిగదార్చడం అనుకుని నేను చేస్తున్నది కాదు. 9 నెలల క్రితం నా పిల్లల మీద బాధతో పెట్టుకున్నటువంటి వీడియోలు క్యాష్ చేసుకుని పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు. తప్పితే నాకు భగవంతుడి దయ వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేవు, అనారోగ్యాలు లేవు, చంచలమైన మనస్తత్వం నాది కాదు. ఎందుకంటే ఈ ప్రస్తావనను ఈ వీడియోలు ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది. ఎందుకంటే
నేను పెద్ద వయసుకు వచ్చేసాను. ఆ సరస్వతి పుత్రుడు కూడా 60 దాటిన వాడే కదా. ఇప్పుడు ఇద్దరు నిజాలు అబద్ధాలు దీంట్లో కుదర్చవలసినవి ఏమీ లేవు. ఆ జీవితంలో వాళ్ళు అలాగే ఉంటారు, నా జీవితంలో నేను ఇలాగే ఉంటాను చివరి వరకు కూడా. ఈ మధ్యలో దీని గురించినటువంటి గొడవలు కానీ విమర్శలు కానీ అందరూ ఆపేస్తే బాగుంటుంది. సో ఇది గరికపాటి గారి వెనక ఉన్నటువంటి భాగవతం ఇది, కథ ఇదని చెప్పి అనేక వీడియోలు అనేక ఛానల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చెప్పాలనుకున్నటువంటి విషయం వేరు. ఈ మధ్యలో వచ్చి అనేక మంది దీన్ని ఇంకా పెద్దగా చేశారు. సో నిజమేదో అబద్ధమేదో అంతా అయితే తెలిసింది ఇప్పటికైతే. సో ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వచ్చాయి, ఆయనకు 60 సంవత్సరాలు వచ్చినాయి. సో ఇప్పుడు వాటికి సంబంధించి చేయాల్సింది ఏమీ లేదు. దయచేసి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి ఆమె అందరికైతే చెప్తా ఉంది, ఇంకా వద్దు అని చెప్పి. సో చాలామంది ఏమో గరికపాటి గారు స్పందించాలని చెప్తా ఉన్నారు. కొన్ని మీడియా ఛానల్లో గరికపాటి గారి టీం కూడా స్పందించిందని కూడా చెప్తా ఉన్నారు. మరి ఆయన గరికపాటి గారు స్పందిస్తారా, మరి ఈమె చెప్పినట్టు స్పందించారా అనేది మాత్రం చూడాల్సింది. ఒకవేళ ఆయన స్పందిస్తే కనుక మళ్ళీ ఈమె స్పందించాల్సి వస్తుంది, ఇంకా పెద్దగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే గరికపాటి గారి మొదటి భార్య కామేశ్వర్ గారు చెప్పినటువంటి ఈ మాటలు, ఆ వీడియో అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి.